Hey Grapplers, welcome to Grapple Tech's free complete machine learning course in Telugu and this is episode 1. ఈ ఎపిసోడ్లో అయితే మనం కొన్ని బేసిక్ టర్మినాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కొంచెం మెషిన్ లెర్నింగ్ అనే దానికి ఒక ఫార్మల్ డెఫినేషన్ చూసి ఆ డెఫినేషన్ అయితే మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ ఎంఎల్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్, సో ఇలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి కదా, వాటన్నిటి గురించి డిస్కస్ చేసి వాటి రోల్స్ లైక్ వాళ్ళకి రోజు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అండ్ వాళ్ళ యాక్చువల్ వర్క్ ఏముంటుందని చెప్పి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫైనల్లీ కొన్ని ప్రీ రిక్వెజిట్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ని మనం కంటిన్యూ చేయాలి అంటే లైక్ ఎలాంటి ప్రీ రిక్వెజిట్స్ కావాలి, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రతి కాన్సెప్ట్ కూడా కంపల్సరీ మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసుకొని మనం ఓవరాల్గా దీన్ని మనం ఈ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో అయితే కొన్ని బేసిక్ థింగ్స్ అయితే కంప్లీట్గా క్లియర్గా అండర్స్టాండ్ అయితే చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్లీ మెషిన్ లెర్నింగ్ లోకి వెళ్ళే ముందు, దాని డెఫినేషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంటుంది. లైక్ ఏఐఎంఎల్ అంటే ఒకటేనా, సో ఏఐ, ఎంఎల్, డిఎల్, డిఎస్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ అసలు ఏఐ ఏమైనా సపరేట్ డొమైనా, ఎంఎల్ ఏమైనా సపరేట్ డొమైనా, డీప్ లెర్నింగ్ ఏమైనా సపరేట్ డొమైనా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్స్ అని కూడా మనం ఇక్కడ క్లారిఫై చేసుకుందాం. సో ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఏంటి? సో దీనికి ఒక ఫార్మల్ డెఫినేషన్ అయితే ఫస్ట్ చూద్దాం. ఈ ఫార్మల్ డెఫినేషన్లో ఏఐ అనేది ఇస్ నథింగ్ బట్ సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మెషిన్స్ ఎనేబ్లింగ్ దెమ్ టు పర్ఫార్మ్ టాస్క్ దట్ టిపికలీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సచ్ as డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్. సో ఈ ఫార్మల్ డెఫినేషన్ ఎందుకు ఇచ్చాము అంటే జనరల్లీ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని వాట్ ఈస్ ఏఐ అని అడిగినప్పుడు సో ఇలా ఒక ఫార్మల్ డెఫినేషన్ కనుక మనం చెప్పగలిగితే ఒక మంచి ఇంప్రెషన్ అయితే మనం లైక్ పొందగలుగుతాం. సో నౌ లెట్స్ బ్రేక్ డౌన్ దిస్. ఓకే, సో ఏ అనేది ఇట్స్ అన్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్స్ బిహేవింగ్ ఇంటెలిజెంట్లీ లైక్ హ్యూమన్స్. సో మెషిన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ బిహేవ్ చేయడం. సో ప్రతి మెషిన్కి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం సిమ్యులేట్ చేయగలిగితే దాన్నే ఏఐ అంటాం. ఆ కాన్సెప్ట్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వీఆర్ మేకింగ్ అ కంప్యూటర్ యాక్ట్ లైక్ ఏ హ్యూమన్. ఒక హ్యూమన్లో బిహేవ్ చేయడానికి మనం చేసే ప్రాసెస్ని, ఆ కాన్సెప్ట్ని వి కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే టు క్రియేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యు ఆర్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్ విచ్ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ టాస్క్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా దాని టాస్క్ అదే చేసుకునేటట్టు చేసేటటువంటి అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఓకే, సో సింపుల్గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. లైక్ ఎలాగంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ స్పీచ్, మనం రోజు యూస్ చేసే మన ఫోన్స్లో గూగుల్ అసిస్టెంట్ కానీ, సిరి కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవి మన స్పీచ్ని అర్థం చేసుకొని మనకి కావాల్సిన రిప్లైస్ అయితే అది ఇవ్వగలుగుతుంది. ఓకే, సో దట్స్ వాట్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ లైక్ ఎలాగంటే ఇప్పుడు చెస్ ప్లేయింగ్ బాట్ ఉంటుంది. సో మనం ఆ బాట్తో మనం చెస్ ప్లే కనుక చేసాము అంటే అది దాని యొక్క ప్రీవియస్ గేమ్స్ అన్ని కన్సిడర్ చేసుకొని దాని తగ్గట్టు మూవ్స్ అయితే అది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ మోర్ స్మార్టర్. ఓకే, అండ్ ఈవెన్ రికగ్నైజింగ్ ఫేసెస్ లైక్ మనం రోజు యూస్ చేసే ఫోన్లో లైక్ ఫేస్ అన్లాకింగ్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్లాకింగ్ లైక్ యువర్ ఫోన్స్ విత్ ఫేస్ ఐడీస్, సో ఇవన్నీ కూడా మనకి ఏఐ కిందకే వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అలెక్సా ఆర్ సిరి అండర్స్టాండింగ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. సో వీఆర్ మేకింగ్ మెషిన్స్ సిమిలర్ టు హ్యూమన్. సో మెషిన్కి మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మనం సిమ్యులేట్ చేయడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఒక కేక్ కన్సిడర్ చేసుకుందాం. సో ఏఐ అనేది ఒక హోల్ కేక్ అన్నమాట. ఆ కేక్లో మనకి పార్ట్స్, సబ్ పార్ట్స్ లైక్ స్లైసెస్ ఉంటుంది. ఒక కేక్ని కట్ చేస్తే స్లైసెస్ ఎలా అయితే వస్తుందో అట్లా ఒక మెషిన్ లెర్నింగ్ అనేది ఒక స్లైస్, డీప్ లెర్నింగ్ అనేది ఒక స్లైస్. సో అట్లా మనం ఏఐ అనేది ద హోల్ కేక్ అన్నమాట, a system that performs the task smartly. Okay, so simply AI is nothing but you are creating an application which can perform its task without any human intervention. Okay, just you are making machines act like a human. So that is what artificial intelligence. And now next thing,
ద యాక్చువల్ థింగ్ మెషిన్ లెర్నింగ్. సో అసలు ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. సో ఫార్మల్ డెఫినేషన్, ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేయడానికి ఒక ఫార్మల్ డెఫినేషన్ అయితే ఇక్కడ పెట్టాం. సో మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎంఎల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మెషిన్ లెర్నింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద యూనివర్స్ అయితే దాంట్లో పార్ట్స్ ఇవన్నీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, ఎన్ఎల్పి కానీ, ఇవన్నీ కూడా దాంట్లో సబ్ పార్ట్స్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ ఇస్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ టీచింగ్ మెషిన్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా అండ్ మేక్ డెసిషన్స్. లైక్ ఇది ఎలాగంటే జస్ట్ లైక్ హ్యూమన్స్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. మనం చిన్నప్పుడు, సో ఎవరైనా సరే బైసైకిల్ని రైడ్ చేయడం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో మనకి బైసైకిల్ చేతికి ఇవ్వగానే మనం వెంటనే తీసుకెళ్ళి రైడ్ చేసేయలేం కదా. సో ఫస్ట్ నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కింద పడతాం. దాని తర్వాత ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం అన్ని తప్పులు చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకొని మనం ఎలా అయితే కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి రైడ్ చేయడం నేర్చుకుంటామో, అలానే మన మెషిన్స్ కూడా మనం కొన్ని టన్స్ ఆఫ్ డేటా దానికి ఇవ్వాలి. ఆ డేటా నుంచి అది ప్యాటర్న్స్ కనుక నేర్చుకునేటట్టు అండ్ డెసిషన్స్ కూడా అదే తీసుకునేటట్టు చేయగలిగామంటే దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్ ఈస్. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ టీచింగ్ యువర్ మెషిన్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా అండ్ మేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. వన్ మోర్ థింగ్, ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ కాదు. సో మనమేమి ప్రోగ్రామ్ చేయకుండా దానంతట అదే డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ అది ఎట్లా తీసుకోవాలంటే మనం ఇచ్చిన డేటా నుంచి అది ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసుకొని లెర్న్ చేసుకొని ఆ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్ ఈస్. సో ఏఐ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెషిన్ లెర్నింగ్ అంటే నో. ద ఆన్సర్ ఇస్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్ ఎగ్జాంపుల్, సో జీమెయిల్, మనం రోజు యూజ్ చేసే జీమెయిల్లో స్పామ్ ఈమెయిల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఒక స్పామ్ ఫోల్డర్లో అయితే ఉంటాయి. అండ్ హౌ ఇట్ ఈస్ డన్ బై ఇంటిగ్రేటింగ్ ఏఐ మాడ్యూల్ ఇంటూ ఇట్. సో దాంట్లో ఉన్నటువంటి ఏఐ మాడ్యూల్ అనేది ఇట్ విల్ లెర్న్. సో అది ఏదైతే ప్యాటర్న్స్ నేర్చుకునిందో, లైక్ సస్పీషియస్ వర్డ్స్ అవ్వచ్చు ఆర్ హార్మ్ఫుల్ లింక్స్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు సస్పీషియస్ వర్డ్స్ అంటే ఇప్పుడు మనకి యూ గాట్ ఎ లాటరీ, లైక్ విన్. సో ఇలాంటి ఏవైతే సస్పీషియస్ వర్డ్స్ అయితే ఉంటాయో, అలా ఏదైనా మెయిల్ అరైవ్ అయ్యింది అంటే, ఏదైనా మెయిల్ వస్తే ఆ మెయిల్లో ఈ సస్పీషియస్ వర్డ్స్ ఉందా ఆర్ ఏదైనా హార్మ్ఫుల్ లింక్స్ ఉన్నాయా, సో ఇలాంటివన్నీ చూసుకొని ఒకవేళ ఉంటే స్పామ్ ఫోల్డర్లో అయితే అది దాన్ని షిఫ్ట్ చేసేస్తుంది. సో అండ్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఆల్రెడీ దానికి డేటా ఇచ్చేసి లైక్ ఏది స్పామ్ మెయిల్స్, ఏది స్పామ్ కాదు అని చెప్పి ఈ నార్మల్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో అదన్నీ దానికి ఫీడ్ చేసి దాని నుంచి అది ప్యాటర్న్స్ నేర్చుకొని అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ దట్ డెసిషన్ వెదర్ ఈ మెయిల్ ఏ మెయిల్ అయితే వచ్చిందో అది స్పామా కాదా అని డెసిషన్ తీసుకునేటట్టు మనం ఆ మెషిన్ అయితే ట్రైన్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్ అండ్ దట్ ఈస్ హౌ జీమెయిల్ యూజెస్ మెషిన్ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక కామెడీ మూవీ చూసాం. సో ఆ కామెడీ మూవీ చూడగానే ఆ సినిమా అయిపోయింది. సో మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రికమెండేషన్స్లో సజెషన్స్లో మనకి అదే కామెడీ మూవీస్ లైక్ రిలేటెడ్ అదర్ కామెడీ మూవీస్ అనేది అయితే మనకి సజెస్ట్ చేస్తుంది. ఓకే, ఆర్ యాక్షన్ మూవీస్ చూసావు, ఇంకాసేపు తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే రికమెండేషన్స్లో మనకి యాక్షన్ మూవీసే కనిపిస్తుంది. సో ఇలాంటి రికమెండేషన్ సిస్టమ్స్ ఎక్కడైతే ఉంటుందో ప్రతి చోట మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేసి ఉంటారు. అండ్ హౌ దిస్ ఈస్ పాసిబుల్ అంటే అక్కడేదో మనకు ఒక మనిషి వచ్చి సో వీడు కామెడీ మూవీస్ చూసాడు సో వీడికి కామెడీ మూవీస్ మనం సజెస్ట్ చేద్దాం, నో, దట్స్ నాట్ దట్ థింగ్. సో మెషిన్స్ని వాళ్ళు ట్రైన్ చేసి ఉంటారు. సో డేటా ఇచ్చి 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 ఆటోమేటిక్గా సో యూజర్ యొక్క టేస్ట్ బట్టి ప్రిఫరెన్సెస్ బట్టి ఇది నెక్స్ట్ మూవీస్ ఏం చూడాలి అని చెప్పి సజెస్ట్ చేసేటటువంటి కెపాసిటీ మనం దీనికి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, అండ్ సమ్ బేసిక్ ఎగ్జాంపుల్, ఒక డైలీ లైక్ రియల్ వరల్డ్ ఉండే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చైల్డ్ ఉన్నాడు. సో ఒక పిల్లాడికి మనం అనిమల్స్ని రికగ్నైజ్ చేసేటటువంటి థింగ్ని మనం టీచ్ చేయాలి. సో ఇప్పుడు ఒక క్యాట్ ఉంటుంది, డాగ్ ఉంటుంది, వాడు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇది క్యాట్, ఇది డాగ్ అని చెప్పేటట్టు వాడిని చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఒక 10 to 15 ఫొటోస్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్ సంబంధించిన 10 to 15 ఫొటోస్ వాడికి మనం చూపించి రిపీటెడ్గా వాడికి నేర్పిస్తూ ఉన్నామంటే లేటర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం he will get that capacity to identify and differentiate.
సో వాడు నెక్స్ట్ చెప్పగలుగుతాడు. ఒక క్యాట్‌ని చూసాడంటే ఓకే. ఇది క్యాట్. ఇంకో డాగ్‌ని చూసాడంటే ఓకే. ఇది డాగ్. అండ్ హౌ ఇస్ దిస్ లైక్ ఇది ఎలా పాసిబుల్ అయింది? మనం వాడికి ట్రైన్ చేసాం. సో 10-15 ఫోటోస్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. సో రిపీటెడ్‌గా వాడికి నేర్పించి ఫైనల్లీ వాడికి అర్థమైపోయింది. కొన్ని ప్యాటర్న్స్ వాడు మైండ్‌లో పెట్టుకుంటాడు. సో దీనికి ఇలా ఉంటుంది నోస్, దానికి అలా ఉంటుంది నోస్, దీనికి చెవులు ఇలా ఉంటుంది, దానికి అలా ఉంటుంది. సో అలా ప్యాటర్న్స్‌ని వాడు మైండ్‌లో నుంచి లైక్ ట్రైన్ చేసుకున్నాడు. అండ్ లేటర్ అవి యూజ్ చేసుకొని వాడు ఐడెంటిఫై చేస్తున్నాడు అండ్ డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ సింప్లీ మెషిన్స్‌ని కూడా మనం ఇన్ ద సేమ్ వే మనం ట్రైన్ చేస్తాం. ఓకే. సో ఎలాగా డేటా ఇచ్చి. సో సింపుల్‌గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఒక అసిస్టెంట్. సో ఆ అసిస్టెంట్‌ని మనం యూజ్ చేసే కొందికి అది స్మార్టర్‌గా తయారవుతుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్ ఈస్. సో మెషిన్ లెర్నింగ్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ డెఫినిషన్ అడిగితే సింపుల్. ఇట్స్ ఆల్ అబౌట్ టీచింగ్ మెషిన్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ డెసిషన్స్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ ఫార్మల్ డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో మనం ఈ స్టాట్స్ టూల్స్ ఉంటాయి. లైక్ ఎంఎల్ అల్గోరిథమ్స్ ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అనలైజ్, వీ కెన్ విజువలైజ్ ద డేటా, వీ కెన్ ఫోర్కాస్ట్ ద డేటా. ఓకే. అండ్ సింపుల్గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సెల్ఫ్ లెర్నర్. దానంతటా అదే నేర్చుకోగలుగుతుంది. అండ్ దానంతటా అదే డెసిషన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఓకే. సో దాట్స్ వాట్ మెషిన్ లెర్నింగ్ ఈస్. అండ్ హియర్ కమ్స్ ఓకే డీప్ లెర్నింగ్. సో వాట్ డూ యూ మీన్ బై డీప్ లెర్నింగ్? ఇందాక మనం ఏమని చెప్పాం, ఏఐలో సబ్సెట్ మెషిన్ లెర్నింగ్, వెరాస్ డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో డీప్ లెర్నింగ్ అనేది స్పెషలైజ్డ్ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ మెనీ లేయర్స్ టు ప్రాసెస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ టాస్క్ సచ్ యాజ్ ఇమేజ్ అండ్ స్పీచ్ రికగ్నిషన్. సో ఇది ఒక ఫార్మల్ డెఫినేషన్ ఇంటర్వ్యూలో చెప్పడానికి. నౌ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్, సింపుల్గా అర్థం చేసుకుందాం. సో ఎంఎల్లో ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ పార్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్. అండ్ అదేం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు మిమిక్ హౌ ద హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. సో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పడాన్ని, ఆ హ్యూమన్ బ్రెయిన్ మిమిక్ చేయడానికి ట్రై చేసే థింగ్ని వి కాల్ ఇట్ యాజ్ డీప్ లెర్నింగ్. అండ్ అది చేయడానికి అది ఏం యూజ్ చేస్తుంది, న్యూరల్ నెట్వర్క్స్. సో న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఒక సెట్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ అన్నమాట. ఓకే. సో అది లేయర్స్లో వర్క్ అవుతుంది. వీల్ అండర్స్టాండ్ దట్ వన్ ఆల్సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో డేటా లైక్ డీప్ లెర్నింగ్ అనేది ఈ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ విచ్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ టు మిమిక్ ద హ్యూమన్ బ్రెయిన్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. సో ఒక డీప్ లెర్నింగ్ అనేది లైక్ యు ఆర్ గివింగ్ యువర్ మెషిన్. సో మన మెషిన్కి మనం ఒక సూపర్ పవర్ ఇస్తున్నాం టు హ్యాండిల్ మోర్ కాంప్లెక్స్ థింగ్స్ అనమాట. ఓకే. సో ఈ ఇమేజ్ రికగ్నిషన్ అయినా, స్పీచ్ రికగ్నిషన్ అయినా, సో ఇలాంటివన్నీ చాలా టఫెస్ట్ థింగ్స్, చాలా కాంప్లెక్స్ అనమాట. ఆర్ టెక్స్ట్ రికగ్నిషన్, ఆర్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా మనకి కష్టమైంది కాబట్టి లైక్ ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్స్ ఇలాంటి కాంప్లెక్స్ టాస్క్ అన్ని కూడా మనం డీప్ లెర్నింగ్లో అయితే చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ని వి కాల్ ఇట్ యాజ్ న్యూరల్ నెట్వర్క్స్. అది ఎలా వర్క్ అవుతుందంటే కొన్ని లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటుందన్నమాట. అండ్ ప్రతి లేయర్ కూడా డేటాను ప్రాసెస్ చేసి ఇట్ విల్ పాస్ ద రిజల్ట్ టు ద నెక్స్ట్ లేయర్. సో దట్ ఈస్ హౌ డీప్ లెర్నింగ్ వర్క్స్. సో సింపుల్గా ఏఐలో సబ్సెట్ ఎంఎల్, ఎంఎల్లో సబ్సెట్ ఏఐ, సారీ డిఎల్. సో ఏఐ అనేది ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ మెషిన్స్ టు యాక్ట్ లైక్ ఎ హ్యూమన్. వేరాజ్ మెషిన్ లెర్నింగ్ అనేది డేటా ఇస్తాం, ప్యాటర్న్స్ అది నేర్చుకుంటుంది, డెసిషన్స్ అది క్రియేట్ చేస్తుంది. వేరాజ్ డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎంఎల్ విచ్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ టు మిమిక్ ద హ్యూమన్ బ్రెయిన్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది డీప్ లెర్నింగ్ యూజ్ చేసుకొని దాని యొక్క సరౌండింగ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, అండ్ ట్రాఫిక్ సైన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అండ్ పెడెస్ట్రియన్స్ని చూడడానికి, దీనికి మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మనం డీప్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ అనేది ఒక ఇమేజ్ ఇచ్చాం, అది దిస్ ఇస్ ఎ క్యాట్ అని చెప్పేసి చెప్పాలి. అది ఎలా జరుగుతుంది, లైక్ ఫిల్టర్స్ అన్నమాట. సో ప్రతి లేయర్ కూడా మనకి ఫిల్టర్ అవుతూ వెళ్తుంది. లైక్ ఎలాగంటే ఫైనర్ డీటెయిల్స్ లైక్ షేప్స్ ఐడెంటిఫై చేస్తుంది, నెక్స్ట్ కలర్స్, నెక్స్ట్ టెక్స్చర్స్. సో అంటిల్ ద మెషిన్ విల్ సే లైక్ దిస్ ఇస్ ఎ క్యాట్ అని చెప్పేంత వరకు అది ఫిల్టర్ అవుతూ వెళ్తుంది లేయర్స్ వైస్. ఓకే. సో దట్ ఈస్ వాట్ డీప్ లెర్నింగ్ ఈస్. అండ్ మనం ఏమని చెప్పాం, ఏఐ అనేది ఒక కేక్.
సో దాంట్లో ఒక స్లైస్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. అండ్ ఇప్పుడు ఈ కేక్ మీద ఉన్నటువంటి చెర్రీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ డీప్ లెర్నింగ్. ఓకే, ఎందుకు ఇట్ హ్యాండిల్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఓకే, అందుకే దానికి అంత స్పెషల్ ప్లేస్. అండ్ హియర్ కమ్స్ ద డేటా సైన్స్. సో వాట్ ఈస్ డేటా సైన్స్? ఇప్పుడు మనకి ఇది కూడా ఒక సబ్సెట్ ఆఫ్ ఏఐ, సబ్సెట్ ఆఫ్ ఎంఎల్, సబ్సెట్ ఆఫ్ డిఎల్ అంటే కాదు. సో దిస్ ఈస్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ which combines the domain knowledge, your programming skills, and statistical techniques to extract meaningful insights and knowledge from structured and unstructured data. This is a formal definition. And now let's break it down. సో నీ దగ్గర డేటా ఉంది, ఆ డేటాని మనం అనలైజ్ చేసి దాని నుంచి మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ని తీసుకోవడం అండ్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని మనం క్రియేట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ డేటా సైన్స్. ఓకే, సో యుల్ ఫైండ్ ప్యాటర్న్స్, యూ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ యుల్ మేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. సో ఒక డేటా సైన్స్ అనేది ఒక డిటెక్టివ్ లాంటిది. డిటెక్టివ్ ఎలా అయితే క్లూస్ని గ్యాదర్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి అండ్ అక్కడ ఏమైందని చెప్పి ఎలా అయితే ఫిగర్ అవుట్ చేస్తాడో, ఇన్ ద సేమ్ వే డేటా సైన్స్ కూడా ఆ డేటాని గ్యాదర్ చేసి దాన్ని అనలైజ్ చేసి అండ్ లాస్ట్లో ఫిగర్ అవుట్ చేస్తుంది ఏంది లాస్ట్ ఇంతవరకు ఏమైంది ఆర్ ఫ్యూచర్లో ఏం అవ్వబోతుంది అని చెప్పి ప్రెడిక్షన్ కూడా అది ఇవ్వగలుగుతుంది. ఓకే, సింపుల్, ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ఇన్సైట్స్ అండ్ యూజింగ్ దెమ్ టు మేక్ బెటర్ డెసిషన్స్. నువ్వు ఆ ఇన్సైట్స్ తగ్గట్టు నువ్వు బెటర్ డెసిషన్స్ అయితే నువ్వు తీసుకోగలుగుతావు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక బిజినెస్ అనేది డేటా సైన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క సేల్స్ అనేది ఎందుకు డ్రాప్ అయిందని చెప్పి రీజన్ కనుక్కోవచ్చు, ఆర్ వాళ్ళు ఏం చేస్తే లైక్ ఫ్యూచర్లో సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి కనుక్కోవచ్చు. అండ్ గవర్నమెంట్స్ వచ్చేసి ఈ కోవిడ్-19 కేసెస్ని ట్రాక్ చేయడానికి అండ్ ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ని ప్రెడిక్ట్ చేయడానికి డేటా సైన్స్ని అయితే యూజ్ చేస్తారు. సో సింపుల్, డేటా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనమాట. ఇవన్నీ కంబైన్ చేసుకొని అండ్ వన్ మోర్ థింగ్, ఒక డేటా సైంటిస్ట్ వచ్చేసి తనకి ఎంఎన్ నాలెడ్జ్ ఉండొచ్చు అండ్ డిఎల్ నాలెడ్జ్ ఉండొచ్చు. సో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ తను చేసేది. స్టిల్ అది కాకుండా జస్ట్ ఎక్సెల్ తెలిసినా చాలు ఆర్ పవర్ బిఐ తెలిసినా చాలు. సో ఇట్ డిపెండ్స్. సో డేటా సైన్స్ నువ్వు ఏం చేస్తావు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యర్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ యూఆర్ డీలింగ్ విత్. ఓకే, ఒక్కొక్క కంపెనీలో నువ్వు ఒక్కొక్కలా వర్క్ చేయొచ్చు. సో కొన్ని కంపెనీస్లో డేటా సైంటిస్ట్ ఈ ఎంఎల్ మోడల్స్ తగ్గట్టు దాన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయడం, సో ఇలాంటి వర్క్ అయితే తను చేయొచ్చు. అండ్ ఇంకొన్ని కంపెనీస్లో జస్ట్ ఎక్సెల్ యూజ్ చేసి విజువలైజ్ చేయడం డేటాని, ఇలాంటివి కూడా చేయొచ్చు. సో డేటా సైన్స్ అనేది ఈ సబ్సెట్స్ అనే కాన్సెప్ట్ కింద రాకుండా ప్రతి దాన్ని కూడా టచ్ చేస్తుంది. సో ఒక డేటా సైంటిస్ట్కి ఎంఎల్ నాలెడ్జ్ ఉండాలి, డీప్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఏఐ నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఎవ్రీథింగ్, ఎక్సెల్ అండ్ ఈ టేబుల్ ఆర్ పవర్ బిఐ ఇలాంటి నాలెడ్జ్ కూడా ఉండాల్సి వస్తుంది. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ డేటా సైన్స్ ఈస్. దట్స్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. నీ డొమైన్ నాలెడ్జ్ని కంబైన్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని కంబైన్ చేసుకోవాలి, స్టాటిస్టికల్ టెక్నిక్స్ నువ్వు కంబైన్ చేసుకోవాలి. సింపుల్గా నువ్వు డేటాని ఏం చేస్తావంటే అనలైజ్ చేసి దాని నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. అది ఆ డేటా అనేది స్ట్రక్చర్డ్ అన్న అవ్వచ్చు, అన్స్ట్రక్చర్డ్ అన్న అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ డేటా సైన్స్ ఇస్. సో సింపుల్ కంక్లూజన్ చెప్పాలి అంటే ఏఐ అనేది మెషిన్స్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్స్ అలెక్సా, సిరి, చాట్ బాట్స్. వెరాజ్ ఎంఎల్ అనేది మెషిన్స్ లెర్నింగ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా. నువ్వు ఇచ్చిన డేటా నుంచి ప్యాటర్న్స్ని నేర్చుకోవడం. ఎగ్జాంపుల్స్ నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, ఫ్రాడ్ డిటెక్షన్స్, ఇవన్నీ. అండ్ డిఎల్, సో డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ ఫర్ డీప్ డేటా లెర్నింగ్ అనమాట. సో ఎక్కువ కాంప్లెక్స్ థింగ్స్, ఫేస్ రికగ్నిషన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇక్కడంతా కూడా మనకి డీప్ లెర్నింగ్ అనేది మనం యూస్ చేస్తాం. అండ్ ఫైనలీ డేటా సైన్స్. సో ఇవంతా ఏం చేస్తుందంటే డేటా సైన్స్ అనేది నువ్వు ఇన్సైట్స్ని నువ్వు క్రియేట్ చేయాలి అండ్ ట్రెండ్స్ ఫ్రమ్ ద డేటా, నీ దగ్గర ఉన్న డేటా నుంచి నువ్వు ఇన్సైట్స్ అండ్ ట్రెండ్స్ని నువ్వు క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రిడిక్టింగ్ సేల్స్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రాపిల్ టెక్లోనే కొన్ని కోర్సెస్ సెల్ చేసినాం, బోట్ క్యాంప్ సెల్ చేసినాం. సో 2023 అండ్ 2024 డేటా అని తీసుకెళ్ళి ఒక డేటా సైంటిస్ట్కి ఇస్తే తను ఆ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకొని మాకు 2025లో మా సేల్స్ ఎలా ఉంటుంది, సో అలాంటి ఒక ప్రిడిక్షన్ అయితే తను ఇవ్వగలుగుతాడు. సో దట్ ఈస్ వాట్ అ డేటా సైన్స్ లైక్ డేటా సైంటిస్ట్ క్యాన్ డూ. ఓకే, సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ, ఎంఎల్, డిఎల్ అండ్ డిఎస్. సో ఈ టర్మ్స్ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏఐ అనేది ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ మెషిన్స్ యాక్ట్ లైక్ హ్యూమన్స్, వేరాస్ మెషిన్ లెర్నింగ్ అనేది నువ్వు డేటా ఇస్తావు
ప్యాటర్న్స్ని అది నేర్చుకుంటుంది అండ్ దాన్ని బట్టి డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. అండ్ డిఎల్ అనేది, సో డీప్ లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ థింగ్స్ లైక్ ఈ ఫేస్ రికగ్నిషన్స్, స్పీచ్ రికగ్నిషన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, సో ఇలాంటి కాంప్లెక్స్ థింగ్స్ని అయితే అది డీప్ లెర్నింగ్ కిందకి వస్తుంది యూజింగ్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే. అండ్ ఫైనలీ డేటా సైన్స్ అనేది నీ దగ్గర డేటా ఉంటుంది, దాన్ని అనలైజ్ చేసి యుల్ బి క్రియేటింగ్ ఇన్సైట్స్ అండ్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. ఓకే. సో దట్స్ ద డిఫరెన్స్. అండ్ నౌ కమ్స్ రోల్స్. సో నువ్వు ఇది నేర్చుకున్నావు, ఈ ఏఐ, ఎంఎల్, డిఎల్, డిఎస్ అవన్నీ నేర్చుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే తను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. సో నేను ఇవి నేర్చుకున్నా, సో నేనేం అవ్వగలుగుతా? ఓకే, సింపుల్. మనకి టన్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి, దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ ఎంఎల్ ఇంజనీర్. సో ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అయితే అవ్వచ్చు. అండ్ తను ఏం చేస్తాడు? హీ విల్ బిల్డ్ అండ్ హీ విల్ డిప్లాయ్ ఎంఎల్ మోడల్స్. ఓకే. అండ్ హీ విల్ వర్క్ విత్ డేటా పైప్లైన్స్. ఓకే. సో ఎంఎల్ మోడల్స్ని తను బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాడు. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఈ కామర్స్ రికమెండేషన్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయడం ఒక ఎంఎల్ ఇంజనీర్ యొక్క పని. ఓకే. అండ్ ఏఐ ఇంజనీర్ ఉండొచ్చు. సో హీ విల్ డిజైన్ ఏఐ అప్లికేషన్స్. ఏఐ ఇంజనీర్ అనేవాడు ఏఐ అప్లికేషన్స్ లైక్ చాట్ బాట్స్ కానీ ఆర్ కంప్యూటర్ విజన్ సిస్టమ్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏఐ ఇంజనీర్ చూసుకుంటాడు. సింపుల్గా చెప్పాలి అంటే క్రియేటింగ్ అ చాట్ బాట్ ఫర్ యువర్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ కోసం చాట్ బాట్ క్రియేట్ చేయాలంటే ఏఐ ఇంజనీర్ is the one who is going to do it. And data scientist. So another data ఉంది, దాన్ని అనలైజ్ చేసి he will extract the insights and he will build predictive models అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రెడిక్టింగ్ కస్టమర్ చర్న్ ఇన్ టెలికామ్. సో టెలికామ్లో ఎలాంటి కస్టమర్ చర్న్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అది ప్రెడిక్ట్ చేయడం యూజింగ్ ద డేటా. ఓకే. అండ్ దెన్ కావాల్సిన స్కిల్స్ అంటే పైథన్, ఎస్క్యూఎల్, టేబుల్, స్టాటిస్టిక్స్. విల్ లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద కమింగ్ సెషన్స్. అండ్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ వీళ్ళు ఏం చేస్తారు? సో న్యూరల్ నెట్వర్క్స్ని వాళ్ళు ట్రైన్ చేసి డిప్లాయ్ చేస్తారు. ఎందుకు? అడ్వాన్స్డ్ టాస్కుల కోసం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎ సిస్టమ్ టు డిటెక్ట్ డిసీజెస్ ఇన్ మెడికల్ ఇమేజెస్. ఓకే. సో ఈ డిసీజెస్ని డిటెక్ట్ చేయడానికి ఎలాంటి సిస్టమ్ అయితే క్రియేట్ చేయాలో అవంతా ఈస్ పాసిబుల్ బై దిస్ డిఎల్ ఇంజనీర్స్. ఓకే. అండ్ హియర్ కమ్స్ ద ఎన్ఎల్పి. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. మనకి టెక్స్ట్ జనరేషన్ కానీ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ కానీ ఇలాంటి టాస్క్లు ఏదున్నా కూడా మనకి ఎన్ఎల్పి ఈజ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. లైక్ ఎలాగంటే ఈ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎ టూల్ విచ్ విల్ అనలైజ్ సెంటిమెంట్ ఆన్ సోషల్ మీడియా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నీకు చాట్ బాట్ క్రియేట్ చేసావు, సో కస్టమర్ నీకు రిప్లై ఇచ్చాడు, దాని యొక్క సెంటిమెంట్ లైక్ కస్టమర్ హ్యాపీగా ఉన్నాడా, రూడ్గా ఉన్నాడా, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడా, ఆ సెంటిమెంట్ని మనం అనలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఎన్ఎల్పి ఇంజనీర్. ఓకే, వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఎన్ఎల్పి. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దట్ అండ్ డేటా అనలిస్ట్. సింపుల్, నీకు ఎక్సెల్ తెలుసున్నా, పైథాన్ తెలుసున్నా, ఎస్క్యూఎల్ తెలుసున్నా చాలు, యూ కెన్ బికమ్ ఎ డేటా అనలిస్ట్. సింపుల్, యూ విల్ అనలైజ్ ద డేటా అండ్ యూ విల్ క్రియేట్ ద విజువలైజేషన్స్. సో దీస్ ఆర్ ద ట్రెండింగ్ రోల్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డిఎల్, డిఎస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు, బట్ ఇవి మేజర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ బేస్డ్ ఆన్ యర్ కంపెనీ మీ రోల్, మీ సిగ్నిఫికెన్స్ కూడా మారచ్చు. ఓకే. సో మేజర్ ఇంపాక్ట్ అయితే మనం డిస్కస్ చేసింది మేజర్గా అయితే అదే రోల్ అయి ఉంటుంది. ఓకే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఇంతసేపు మనం మెషిన్ లెర్నింగ్ అంటే నేర్చుకున్నాం, ఏ అంటే నేర్చుకున్నాం, అండ్ రియల్ వరల్డ్లో మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? సింపుల్గా చెప్పాలంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ఖచ్చితంగా మనం ఎంఎల్ని అయితే పక్కా యూజ్ చేసి ఉంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇప్పుడు హెల్త్ కేర్ అనుకుందాం. సో మెడికల్ ఇమేజెస్ బట్టి మనం డిసీజెస్ని ప్రిడిక్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఎంఎల్. ఓకే. అండ్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇక్కడ మన ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. సో దాని నుంచి వచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉంటుందో ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తుంటాం, ఫాస్టెస్ట్ రూట్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి, ఫైండ్ చేయడానికి దే విల్ బి యూజింగ్ మెషిన్ లెర్నింగ్. అండ్ ఎంటర్టైన్మెంట్. స్పాటిఫైలో మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం మ్యూజిక్ టేస్ట్ తగ్గట్టు దే విల్ బి యూజింగ్ మెషిన్ లెర్నింగ్. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్. సో మనం యూట్యూబ్లో కూడా సేమ్ మెషిన్ లెర్నింగ్, దే విల్ యూజ్ మెషిన్ లెర్నింగ్ హెవీలీ. అండ్ మనం ఒక వీడియో కనుక చూసామంటే దాని రిలేటెడ్ వీడియోసే నెక్స్ట్ వస్తూ ఉంటుంది. సేమ్ ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఒక వీడియోను ఏదైనా చూసాము అంటే దాని రిలేటెడ్ వీడియోసే నెక్స్ట్ వస్తూ ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ హౌ మెషిన్ లెర్నింగ్ వర్క్స్. అండ్ టు బీ లైక్
కంక్లూడ్ చేయాలంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ నౌ యు ఆర్ జస్ట్ లెర్నింగ్ ఇట్. సో అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం తప్ప మెషిన్ లెర్నింగ్ అనేది ఎప్పటి నుంచో మనం మన లైఫ్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వాట్ జనరల్లీ మెషిన్ లెర్నింగ్ ఇస్. సో ఈ వీడియోలో we have discussed the main definitions and we have broken down the definitions also. సో మనకు అర్థమయ్యేటట్టు మనం చూసాం. సో ఏఐ అనేది ద హోల్ యూనివర్స్, సో ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ యువర్ మెషిన్స్ యాక్ట్ లైక్ హ్యూమన్స్, అండ్ దాంట్లో సబ్సెట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. సో డేటా ఇస్తాం, ఆ డేటా నుంచి ప్యాటర్న్స్ అది లెర్న్ చేసుకుంటుంది అండ్ డెసిషన్స్ అనేది మేక్ చేస్తుంది. అండ్ దాంట్లో డిఎల్ ఇస్ సబ్ పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని మనకి కాంప్లెక్స్ టాస్క్, సో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే వర్క్ అవుతుందో దాన్ని మిమిక్ చేయడం, లైక్ ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి డీప్ లెర్నింగ్లో చూస్తాం. అండ్ డేటా సైన్స్, సో డేటా సైన్స్ అనేది ఈ అన్ని కర్వ్స్ని కూడా టచ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ డేటా సైన్స్. సో డేటా నుంచి మనం అనలైజ్ చేసి కావాల్సినటువంటి ఇన్సైట్స్ని తీసుకోవడం అండ్ క్రియేటింగ్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ and making better decisions. That is possible with data science. So that is the whole thing of this video. So basic idea అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రీ రిక్వెజిట్స్ వచ్చేసి ఫస్ట్ మనం పైథన్ అయితే నేర్చుకోబోతున్నాం. సో విల్ బీ స్టార్టింగ్ విత్ పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. సో మనం ఎక్కువ ఇన్ డెప్త్ ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ టు వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ అయితే పైథన్ని కవర్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. సో ద సింపుల్ టాస్క్ ఇస్, మీరు ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నారో దాని నుంచి మీ సొంతంగా మీకు అర్థమైన ఆన్సర్స్ని ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో ప్రాక్టీస్ చేయండి, వీలుంటే కమెంట్ చేయండి. ఓకే, సో ప్లీజ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలి అంటే ప్రతిదానికి మీ సొంత ఆన్సర్స్ రాయండి మీ సొంత వర్డ్స్లో, వితౌట్ యూజింగ్ any chat GPT or anything like that. Okay, so 6 questions and next 6 questions. సో ఈ 12 questions కి మనం ఆన్సర్స్ అనేది, ఒకవేళ మీకు రాలేదు ఆర్ మా సైడ్ నుంచి ఏమైనా ఆన్సర్స్ కావాలంటే కమెంట్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ మా టీచింగ్ వేలో మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో సో దట్ వీ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. సో దాట్స్ ఇట్ గైస్, వీఆర్ డన్ విత్ ఎపిసోడ్ 1 and next episode lo we'll be starting with Python and we'll be skyrocketing like anything. Okay, so ఒకవేళ మీరు ఏమైనా నేర్చుకున్నాం ఈ వీడియో నుంచి మాకు కొంచెం అర్థమైంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and don't forget to subscribe to Grapple Tech for more exciting content. Okay, so let's keep grappling with tech. See you in the next episode. Bye bye.